ఒకప్పుడు రామాపురం అనే గ్రామంలో రాఘవయ్య అనే రైతు కుటుంబం ఉండేది. రాఘవయ్యకి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉండేవారు. సుగుణ పెద్దమ్మాయి, జానకి రెండవ అమ్మాయి. రాఘవయ్య చిన్నప్పటి నుండి తన పెద్ద కూతురు సుగుణని, కొడుకుని చాలా గారాబంగా పెంచి ఉన్నత చదువులు చదివించాడు. రాఘవయ్య సంపాదించిందంతా పెద్ద కూతురు సుగుణకి, కొడుకుకి విద్యాబుద్ధులు నేర్పించడానికి మాత్రమే సరిపోయేది. రెండవ అమ్మాయి జానకిని ఇంటి వద్దనే ఉంచి ఇంట్లో పనులు చేయించేవాడు. రాఘవయ్య తన కుమారుడు, 2 కుమార్తెలకు పెళ్లి చేసిన తరువాత కొన్ని రోజులకు అనారోగ్యం పాలై చనిపోయాడు. జానకి తక్కువ చదువుకున్నది కాబట్టి గోపాలం అనే పేద రైతుతో పెళ్ళయింది. అయితే అక్క సుగుణ అందంగా ఉండడంతో, చదువు కూడా చదవడంతో ఒక గొప్ప ధనవంతుడైన ఆనందరావుతో వివాహం అయ్యింది. సుగుణకి అందంతో పాటు ధనం వచ్చాక గర్వం పెరిగిపోయింది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకే గ్రామంలో నివసించేవారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన చెల్లెలు జానకిని ఆమె పేదరికాన్ని ఎగతాళి చేస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు వారిద్దరూ ఒక దేవాలయం ముందు ఎదురవుతారు. జానకి, నిన్నే నా భర్త నాకు ఈ బంగారు హారం తీసుకొచ్చాడు. ఇంకా నీ పొలానికి పక్కన ఉన్న పొలాన్ని కూడా మేమే కొనుక్కున్నాం. నువ్వు పెళ్ళయ్యాక ఏదీ కొనలేదు కదా. అయినా మీకు తినడానికే సరిగ్గా లేనట్టుంది. ఇంకా మీ ఆయన నీకేం కొనిస్తాడు? అక్క, ఈ హారం మీకు బాగా చక్కగా ఉంది. మీరు ఎక్కడ కొనుగోలు చేశారు? లక్షల్లో ఖర్చు పెడితే ఎందుకు బాగోదు? అయినా నువ్వు దీని ఖరీదు గురించి కలలో కూడా ఊహించుకోలేవు. ఇలా జానకి బాధపడుతుంది. కానీ తన మనసులోనే దాచుకుని ఓపిక పడుతుంది. ఆమె జీవితం చాలా కష్టంగా సాగుతూ ఉంటుంది. వారి అంతంత మాత్ర సంపాదన వల్ల చివరకు 2 పూటలా భోజనం చెయ్యడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు తన భర్త కష్టం చూసి తన అక్క వద్దకు వెళ్ళి సహాయం అడగడానికి వెళ్తుంది. అక్క, మా ఇంట్లో అన్నం వండడానికి కూడా కొద్దిగా ధాన్యం కూడా లేదు. అందుకే నా భర్త జమీందారింటికి వెళ్ళాడు. కానీ జమీందార్ గారు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. కనీసం నువ్వు కొద్దిగా డబ్బు సహాయం చేస్తే పంట అమ్మిన వెంటనే మేము నీ డబ్బు తిరిగిచ్చేస్తాము. అయ్యో జానకి, నువ్వు నిన్న వచ్చినా బాగుండేది. కొద్దిగా డబ్బు ఇచ్చేదాన్ని. కానీ ఈరోజు తెల్లవారుజామునే నా భర్త నా దగ్గర ఉన్న అన్ని డబ్బులు తీసుకుని పని మీద పక్క ఊరు వెళ్ళిపోయారు. నా దగ్గర ఇంక ఏ డబ్బు మిగల్లేదు నీకివ్వడానికి. ఇలాంటి పరిస్థితుల్లో నేను నీకు ఎలా సహాయం చేయగలను? అలా సుగుణ తన చెల్లి జానకికి డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. పర్వాలేదక్కా, నేను మరొకరిని అడుగుతాను అని చెప్తూ జానకి నిరాశతో తన ఇంటి వైపు తిరిగి వెళ్తుంది. జానకి, నీవు మీ అక్క దగ్గరికి వెళ్ళావు కదా, ఆమె ఏమైనా నీకు డబ్బు ఇచ్చిందా? లేదండి, మా బావగారు మా అక్క వద్ద ఉన్న డబ్బంతా తీసుకొని వేరే ఊరు వెళ్ళారు అని చెప్పింది. అలాగే మన తాకట్టు షావుకారు వద్దకు వెళ్ళి కూడా డబ్బు అడిగి చూశాను. ఆయన కూడా
ఇప్పుడు కాదు, ఈ నెలాఖరున వచ్చి తీసుకో అన్నారు. కానీ నెల చివరి వరకు మనం ఇంటి ఖర్చు ఎలా నిర్వహించాలి? ఇంట్లో ఒక్క పూట అన్నానికి కూడా ధాన్యం మిగల్లేదు. ఇలా అయితే మనం ఆకలితో చనిపోతాం. జానకి, నువ్వు మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి సహాయం అడుగుతావా? ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారనిపిస్తుంది. సరే అండి, నేను మా అన్నయ్య వద్దకు వెళ్ళి అడిగి చూస్తాను. మా అన్నయ్య ఏమైనా సహాయం చేస్తాడేమో. సరే, మీ అన్నయ్య ఊరు వెళ్ళడానికి బండి కిరాయికి నా వద్ద 2 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి తీసుకుని వెళ్ళు. పంట డబ్బులు రాగానే తిరిగి ఇచ్చేస్తామని చెప్పు మీ అన్నయ్యకి అని చెప్పి జానకి కొంత దూరం నడిచి అన్నగారి ఇంటి వరకు ఎడ్లబండి వెళ్ళే స్థావరం వద్దకు వచ్చి అక్కడి నుండి ఎడ్లబండిపై బయలుదేరుతుంది. దారిలో ఒక ముసలి బిచ్చగాడు వారికి ఎదురవుతాడు. బాబు, కొంచెం ముందుకు తీసుకువెళ్తావా? నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. నా దగ్గర డబ్బు లేదు బాబు. కాళ్ళు పగిలిపోయాయి. నన్ను గిరిపురం వరకు వదిలేస్తావా? ఓ అయ్యా, మీరు అలా మాట్లాడుతున్నారేంటి? మీరు ఉచితంగా ప్రయాణించడానికి నేను ఒప్పుకోను. డబ్బుంటే రా, లేకపోతే వద్దు. సరే అయ్యా, నేను నడుచుకుంటూనే వెళ్తాను. ఆ తాతగారిని బండిలో ఎక్కించండి, కూర్చోనివ్వండి. ఆయన కిరాయి నేను చెల్లిస్తాను. అమ్మా, మీరు ఎందుకోసం వీరికి డబ్బులు చెల్లిస్తున్నారు? ఇలాంటి వాళ్ళు రోజు ఎంతోమంది ఎదురు వస్తూ ఉంటారు. వీరు ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారు. వీరు మోసగాళ్లే. మీరు ఆ ఆలోచన మానండి. ఆయన అంత కష్టపడుతుంటే అలా వదిలేయడం భావ్యం కాదు. ఆయనను బండిలో కూర్చోనివ్వండి. ఆయన డబ్బులు నేనిస్తాను. సరే అమ్మా, మీ మాటకు గౌరవం ఇస్తాను. ఓ తాత, వచ్చి బండిలో కూర్చో. ధన్యవాదాలు తల్లి. నువ్వు నాకు చేస్తున్న సహాయం చాలా గొప్పది. అయ్యా, ఇది నా ధర్మం. దీని గురించి మీరు ఏమీ ఆలోచించకండి. తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను గిరిపురం వెళ్తున్నాను. అక్కడ ఎవరున్నారు? మా అన్నయ్య ఉన్నారు. అవసరానికి డబ్బులు అడగడానికి మా అన్న దగ్గరికి వెళ్తున్నాను. అవునా తల్లి, కష్టాల్లో ఉన్నావా? అవును తాత. చివరికి తిరిగి వెళ్ళడానికి కూడా నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. నేను తెచ్చుకున్న 2 రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తున్నాను ఈ బండి కిరాయికి. నువ్వు మరి తిరిగి ఇంటికి ఎలా వెళ్తావు తల్లి? ఏముంది తాత, నా చేతిలో డబ్బులు లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్తాను. ఒకవేళ మా అన్నయ్య ఏమైనా సహాయం చేస్తే తిరిగి ఇలా బండిపై వెళ్తాను. నువ్వు నాకు చేస్తున్న సహాయం నాకు చాలా గొప్పది. కష్టాల్లో ఉన్నా కూడా సహాయం చేస్తున్నావంటే నీది ఎంతో గొప్ప మంచి మనసు తల్లి. ఆ దేవుడు నిన్ను సరైన సమయంలో ఆదుకుంటాడు తల్లి. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ గిరిపురం గ్రామానికి చేరుకుంటారు. తల్లి, నువ్వు నాకు ఎంతగానో సహాయం చేశావు. నీకు ఎంతో కృతజ్ఞతలు. నేను ఇక్కడి నుండి ఊరిలోకి వెళ్ళిపోతాను. సరే తాత, నేను బయలుదేరుతాను. నేను మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నాను. జానకి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి తన అన్న ఇంటికి చేరుకుంటుంది. ఇంట్లో తన వదినను చూసి, వదినా, ఎలా ఉన్నావు? అన్నయ్య ఎక్కడున్నారు? అన్నయ్యతో చాలా అవసరమైన పని పడింది. ఏం పని? నాకు చెప్పు జానకి. నా మాటే మీ అన్నయ్య మాట. వదినా, చెప్పడం చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం మా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేము రోజుకి 2 పూటలు తినేందుకు కూడా డబ్బు లేదు. పంట డబ్బులు చేతికి రాగానే తిరిగి ఇచ్చేస్తాను. అందుకు మేమేం చేయగలం జానకి? మా దగ్గర ఎక్కడైనా డబ్బు చెట్టు ఉందా నీకు డబ్బులు ఇవ్వడానికి? మా దగ్గర కూడా డబ్బు లేదు. డబ్బులు అడగడం కాకుండా ఇంకేదైనా పనుంటే చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలా నిర్మోహమాటంగా తన వదిన చెప్పేసరికి జానకి చాలా బాధగా తిరిగి తన గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. జానకి, నువ్వు మీ అన్నయ్య ఇంటికి వెళ్ళావు కదా, ఆయన ఏమైనా డబ్బు సహాయం చేశారా? వెళ్ళానండి, కానీ మా అన్నయ్య ఇంట్లో లేడు. అక్కడ మా వదిన మాత్రమే ఉంది. నేను డబ్బు అడగడానికి వచ్చాను అని తెలిసి నన్ను నిర్మోహమాటంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమంది. అయ్యో అవునా?
అయితే ఇప్పుడు మనం తినడానికి కూడా ఏమీ లేదు. మనకి ఏ ఒక్కరూ సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు మనం ఏం తింటాం? ఇలా అయితే మనం ఆకలితో చనిపోతాం. ఇలా సమయం అవుతూ ఉంటుంది. ఇంట్లో ఒక్క ధాన్యం గింజ కూడా లేకపోవడంతో ఇద్దరూ మౌనంగా దిగులుగా కూర్చుని ఉంటారు. బయట చాలా చల్లటి గాలి వేస్తూ ఉంటుంది. అంతలో ఎవరో బయట పిలుస్తున్నట్లు స్వరం వినిపిస్తుంది. అమ్మా, అమ్మా, తలుపు తీయండి, నాకు సహాయం చెయ్యండి. ఇద్దరూ బయటకు వెళ్ళి చూస్తే అదే వృద్ధుడు మార్గమధ్యంలో తన అన్నగారి ఇంటికి వెళ్తున్నప్పుడు కలిసిన ఆ తాతగారే మరలా తన ఇంటికి వస్తారు. అది చూసి జానకి ఇలా అంటుంది. తాతగారు, మీరు ఈ సమయంలో ఇక్కడ ఎలా ఉన్నారు? తల్లి, నేను పక్క గ్రామానికి పని మీద వెళ్ళాను. తిరిగి వస్తుంటే బయట చాలా అంధకారంగా మారిపోయింది. బయట చాలా చల్లగా ఉంది. నేను ఈ రోజు రాత్రి మీ ఇంట్లో పడుకోవడానికి ఆశ్రయం ఇస్తారా? ఉదయం అవ్వగానే వెళ్ళిపోతాను. ఆశ్రయమే కదా, తప్పకుండా ఇస్తాను. మీరు మా అతిథి. ఈ ఇంటిని మీ ఇంటిగా భావించి రండి, లోపలికి రండి. బయట చాలా చలిగా ఉంది. చాలా ధన్యవాదాలు తల్లి. నువ్వు నన్ను మళ్ళీ ఆదరించావు. నీకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అయ్యో తాత, నీకు తినడానికి ఏమీ ఇవ్వలేకపోతున్నాము. మమ్మల్ని క్షమించండి. మా దగ్గర తినడానికి ఏమీ లేదు. మీకివ్వడానికి ఏమీ లేదు తల్లి. మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. నాకు అది సరిపోతుంది. ఆ రోజు రాత్రి ముగ్గురు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. జానకి, ఓ జానకి. వస్తున్నా, వస్తున్నా. జానకి, తాతగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? తాతగారు ఈ రోజు ఉదయం నుండి కనిపించారా? లేదండి, నేను తాతగారి కోసమే వెతుకుతూ ఉన్నాను. బహుశా ఆయన తెల్లవారకు ముందే వెళ్ళిపోయి ఉంటారండి. అంతలో ఇద్దరి కళ్ళు ఆ తాతగారు తెచ్చిన ఒక చిన్న సంచిపై పడతాయి. ఈ సంచి ఎవరిది జానకి? రాత్రి వచ్చిన తాతగారు ఏమన్నా మర్చిపోయారా ఏంటి? అవునండి, ఆయన నిన్నటి నుండి ఇదే పట్టుకొని తిరుగుతున్నారు. గోపాలం ఆ సంచిని తెరిచి చూసిన తరువాత ఇద్దరూ ఆశ్చర్యానికి గురవుతారు. అందులో చాలా బంగారు నాణాలు ఉంటాయి. అలాగే అందులో ఒక చిన్న చీటీ కూడా ఉంటుంది. ఆ చీటీలో ఇలా రాసి ఉంటుంది. తల్లి, ఇది నీ మంచి కర్మలకు ఫలితం. దీనిని నువ్వు ప్రతిఫలంగా స్వీకరించు. నువ్వు భవిష్యత్తులో పిల్లా పాపలతో ఎంతో సంతోషంగా ఉంటావు. జీవితంలో నువ్వు పడిన కష్టాలన్నీ మర్చిపోయి అంత గొప్పదానివి అవుతావు. ఇలా ఎప్పటికీ నలుగురికి సహాయం చేస్తూ ఉండు. నీ వల్ల చాలామంది నిస్సహాయులు సహాయం పొందేలా చెయ్యి అని రాసి ఉంటుంది. అయ్య బాబోయ్, ఇన్ని బంగారు నాణాలే! నేను నమ్మలేకపోతున్నాను. నిజమే అండి, దేవుడు మన మాట విన్నారు. అవును, నిజంగా ఇది దేవుని వరం. జానకి మరియు తన భర్త ఆనందంతో తేలిపోతూ ఉంటారు. వారికి ఎటువంటి అవాంతరం లేకుండా జీవితం మొత్తం మారిపోతుంది. కానీ ఎటువంటి సహాయం చేయని తన అక్క సుగుణకి సంతానం లేక, తన బావకి ఆరోగ్యం బాగోక వారు అనేక ఆస్తులు అమ్ముకుని వారు బీద పరిస్థితికి చేరుకుంటారు. అలాగే తన వదినకి కూడా పిల్లలు లేక బాధపడుతూ ఉంటుంది. తన వదిన దాచుకున్న డబ్బులన్నీ దొంగలు దోచుకుని వెళ్ళిపోతారు. మనస్సు మంచిదైతే దేవుడు మన పక్కనే ఉంటాడు. కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ సహాయం కాలక్రమేణా మనకు తిరిగొస్తుంది. మంచి మనసుతో చేసిన ప్రతి సహాయం దేవుని దీవెనగా తిరిగి వస్తుంది. అందుకే స్నేహితులారా, ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో
వారికి ఎప్పుడూ మంచి జరుగుతూనే ఉంటుంది.